నమస్కారం. మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు గాని, రాసేటప్పుడు గాని, ఇన్ఫర్మేషన్స్ లేదా ఫర్నిచర్స్ ఇలాంటి పదాలు కరెక్టేనా అని ఎప్పుడైనా డౌటొచ్చిందా? చూడ్డానికి చిన్న తప్పులే అనిపిస్తాయి కానీ, ఇవే మన కమ్యూనికేషన్ను చాలా దెబ్బతీస్తాయి. సో ఈరోజు మనం నౌన్స్లో అంటే నామవాచకాల్లో తరచుగా చేసే తప్పులేంటి, వాటినెలా సరిచేసుకోవాలో వివరంగా చూద్దాం. ఈ విశ్లేషణలో మనం ఈ 6 ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడుకుందాం. మొదటగా కామన్ ఎర్రర్స్ ఏంటో చూసి ఆ తర్వాత అన్కౌంటబుల్ నౌన్స్, కలెక్టివ్ నౌన్స్ లాంటి కొంచెం కన్ఫ్యూజింగ్ విషయాల్లోకి వెళ్దాం. చివర్లో అసలు భాషలో ఇంత ఖచ్చితత్వం ఎందుకు అవసరమో కూడా తెలుసుకుందాం. ఇది కేవలం రూల్స్ బట్టి పట్టడం కాదు, లాజిక్ను అర్థం చేసుకోవడమన్నమాట. సరే, మనం మొదటి విభాగానికి వచ్చేద్దాం. నౌన్స్ అనేవి గ్రామర్కు పునాదిలాంటివి. కాని చాలాసార్లు మనం ఆ పునాదిలోనే తెలియకుండా చిన్న చిన్న తప్పులు చేసేస్తుంటాం. ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్ళి చూద్దాం పదండి. ఒక క్షణం ఆలోచించండి. ఈ 3 పదాలకు కామన్గా ఉన్న విషయం ఏమై ఉంటుంది? దీనికి సమాధానం తెలిస్తే మనం నేర్చుకోబోయే మొదటి గ్రామర్ రూల్ చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఆ ప్రశ్నకు సమాధానమే ఇవన్నీ అన్కౌంటబుల్ నౌన్స్. అంటే మనం వీటిని 1, 2, 3 అని లెక్కపెట్టలేం. ఉదాహరణకు సలహా, అడ్వైస్ గాని, సమాచారం, ఇన్ఫర్మేషన్ గాని. అవి ఐడియాలు. వాటిని మనం విడివిడిగా కౌంట్ చేయలేం కదా. అందుకే వాటికి ప్లూరల్ ఫామ్ అంటే బహువచన రూపం ఉండదన్నమాట. ఈ వాక్యాన్ని ఒకసారి చూడండి. వినడానికి మామూలుగానే అనిపించొచ్చు, కానీ ఇందులో ఓ పెద్ద తప్పు దాగుంది. చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఇది. ఆ తప్పు ఎక్కడుందో కనిపెట్టగలరా? సరే, ఇప్పుడు తప్పేంటి ఒప్పేంటో పక్కపక్కన పెట్టి చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, మెనీ ఇన్ఫర్మేషన్స్ కాదు, మచ్ ఇన్ఫర్మేషన్ అనాలి. అలాగే ఏ యూస్ఫుల్ అడ్వైస్ అస్సలనకూడదు, సింపుల్గా యూస్ఫుల్ అడ్వైస్ అంతే. ఇక మెనీ ఫర్నిచర్ సంగతి అయితే అది కూడా తప్పే, మచ్ ఫర్నిచర్ అనాలి. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయమేంటంటే ఈ పదాలకి ఎస్ అనే అక్షరం చేర్చట్లేదు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ రూల్ ఇదే. ఇన్ఫర్మేషన్, అడ్వైస్, ఫర్నిచర్, ఎక్విప్మెంట్ లాంటి అన్కౌంటబుల్ నౌన్స్కి ఎప్పుడూ ఎస్ పెట్టకూడదు. ఒకవేళ వాటి క్వాంటిటీ చెప్పాల్సి వస్తే మెనీ బదులు మచ్ వాడాలి, లేదా ఇంకా స్పష్టంగా అ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అన్ ఐటమ్ ఆఫ్ ఫర్నిచర్ అని చెప్పొచ్చు. ఈ రూల్ కేవలం ఆ 3-4 పదాలకే కాదు. కరేజ్ అంటే ధైర్యం, విజ్డమ్ అంటే జ్ఞానం, ఇలాంటి భావనలు కూడా అన్కౌంటబులే. అలాగే సిల్వర్, గోల్డ్ లాంటి మెటీరియల్స్ కూడా ఇదే కేటగిరీ కిందకొస్తాయి. వీటిని కూడా మనం కౌంట్ చేయలేం కాబట్టి వీటికి కూడా ఎస్ చేర్చకూడదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ చూద్దాం. అవే కలెక్టివ్ నౌన్స్ అంటే సామూహిక నామవాచకాలు. వీటితో సింగులర్ వర్బ్ వాడాలా, ప్లూరల్ వర్బ్ వాడాలా అని చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ గందరగోళాన్ని ఇప్పుడు క్లియర్ చేసుకుందాం. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. కమిటీ లేదా టీం లాంటి పదాలున్నాయనుకోండి, ఆ గ్రూప్ అంతా కలిసి ఒకే యూనిట్గా పనిచేస్తే దాన్ని సింగులర్గా తీసుకుంటాం. ఉదాహరణకు ద కమిటీ గేవ్ ఇట్స్ డిసిజన్ అంటే కమిటీ మొత్తం కలిసి ఒకే నిర్ణయం తీసుకుంది. కానీ కమిటీలోని సభ్యులు వేర్వేరు అభిప్రాయాలతో ఉంటే అప్పుడు ద కమిటీ ఆర్ డివైడెడ్ అని ప్లూరల్ వాడతాం. అయితే పోలీస్ లాంటి కొన్ని పదాలు మాత్రం ఇప్పుడు ప్లూరల్గానే వాడాలి. కాబట్టి రూల్ చాలా సింపుల్. వాక్యం రాసేటప్పుడు మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఈ గ్రూప్ అంతా ఒకేలా పనిచేస్తోందా, లేక సభ్యులు విడివిడిగా పనిచేస్తున్నారా? ఈ ప్రశ్నకు వచ్చే సమాధానమే కరెక్ట్ వర్బ్ ఏది వాడాలో మనకు చెప్తోంది. సరే, కామన్ నౌన్స్ నుంచి ఇప్పుడు స్పెషల్ నౌన్స్ దగ్గరికి వెళ్దాం. అవే ప్రాపర్ నౌన్స్. వీటి విషయంలో మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన రూల్ ఏదైనా ఉందంటే అది క్యాపిటలైజేషన్. ఈ ఉదాహరణలు చూడండి, చాలా క్లియర్గా ఉంది. నదులు, దేశాలు, కట్టడాలు ఇలా ప్రత్యేకమైన వాటి పేర్లు చెప్పినప్పుడు ఫస్ట్ లెటర్ ఎప్పుడూ క్యాపిటల్లోనే ఉండాలి. స్మాల్ గంగా కాదు, క్యాపిటల్ గంగా. అలాగే స్మాల్ ఇండియా కాదు, క్యాపిటల్ ఇండియా. ఎందుకంటే ఇవి వాటికి పెట్టిన ప్రత్యేకమైన పేర్లు కాబట్టి. ఇది గ్రామర్లో చాలా బేసిక్ రూల్. ఒక వ్యక్తికి, ప్లేస్కి లేదా వస్తుకి ఒక స్పెసిఫిక్ పేరున్నప్పుడు అది ప్రాపర్ నౌన్ అవుతుంది. మరి ప్రాపర్ నౌన్ ఎప్పుడూ క్యాపిటల్ లెటర్తోనే మొదలవ్వాలి. అంతే. ప్రాపర్ నౌన్స్తో కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రయోగాలు కూడా చేయొచ్చు. ఉదాహరణకు హిమాలయాలు లాంటి పర్వత శ్రేణుల ముందు ద వాడుతాం. లేదా ఎవరైనా చాలా బాగా నాటకాలు రాస్తుంటే హీ ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ అవర్ కాలేజ్ అని అనొచ్చు. ఇక్కడ షేక్స్పియర్ అనే పేరుని ఒక క్వాలిటీగా వాడుతున్నాం.
అలాగే ఇండియా అనే ప్రాపర్ నౌన్ నుంచి ఇండియన్ అనే అడ్జెక్టివ్ కూడా వస్తుంది. ఇక చివరిగా నౌన్స్కి సంబంధించి మనం తరచుగా తప్పులు చేసే మరికొన్ని ముఖ్యమైన రూల్స్ని క్విక్గా చూసేద్దాం. నౌన్ ఆర్టికల్స్ ఏ, యాన్, ద వీటిని ఎక్కడ వాడాలి ఎక్కడ వాడకూడదు అనేది కొన్నిసార్లు పెద్ద పజిల్లాగే ఉంటుంది కదా. ఇక్కడ చూడండి, ఒక చాలా ఇంపార్టెంట్ రూల్ ఉంది. జనరల్గా మాట్లాడేటప్పుడు ఆనెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ అనో, గోల్డ్ ఈజ్ వాల్యూబుల్ అనో చెప్తాం. అక్కడ ధ రాదు. కానీ మనం ప్రత్యేకంగా దేని గురించైనా మాట్లాడితే అప్పుడు ధ వాడాలి. ఉదాహరణకి ఏదో ఆనందం గురించి కాదు, ఆమె ఫీలైన ఆనందం గురించి చెప్పాలంటే ద హ్యాపీనెస్ షీ ఫెల్ట్ అనాలి. అలాగే ఏదో ఇనుము గురించి కాదు, ఇక్కడ వాడిన ఇనుము గురించి మాట్లాడితే ది అయాన్ యూజ్డ్ హియర్ అనాలి. చూసారా తేడా? ఇన్వెస్టిగేషన్లో చివరి అంకానికి వచ్చేశాం. 4వ కేస్ పొజెషన్ అంటే యాజమాన్యం. ఇంకా కొన్ని స్పెషల్ కేసుల గురించి చూద్దాం. ఇది మనం చాలా తరచుగా చూసే మిస్టేక్. ఒక వస్తువు ఒక వ్యక్తికి చెందింది అని చెప్పాలంటే అపాస్ట్రఫీ ఎస్ వాడాలి. దిస్ ఇస్ రమేష్ హౌస్ కాదు, దిస్ ఇస్ రమేషెస్ హౌస్. సింపుల్ రూల్, కానీ చాలా ఈజీగా మర్చిపోతాం. మరి ప్రాణం లేని వస్తువుల సంగతేంటి? వాటికి అపాస్ట్రఫీ ఎస్ వాడొచ్చా? సాధారణంగా వాడకూడదు. వాటికి ఆఫ్ అనే పదాన్ని వాడతాం. ఉదాహరణకి ద లెగ్ ఆఫ్ ద టేబుల్ అనడం కరెక్ట్, ద టేబుల్స్ లెగ్ అని అనడం అంత కరెక్ట్ కాదు. ఇది కొంచెం ట్రికీగా ఉంటుంది. కాంపౌండ్ నౌన్స్ అంటాం వీటిని. అంటే 2-3 పదాలు కలిపి ఒక నౌన్గా ఏర్పడతాయి. వీటిని ప్లూరల్గా మార్చాలంటే ఆ పదంలో మెయిన్ పదమేదో దానికి ఎస్ చేర్చాలి. ఉదాహరణకి పాసర్ బైలో మెయిన్ వర్డ్ ప్యాసవ్, అందుకే దాని ప్లూరల్ ప్యాసర్స్ బై అవుతుంది, ప్యాసర్ బైస్ కాదు. చివరగా ఈ స్పెషల్ కేస్ చూడండి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, పాలిటిక్స్ ఇలా ఐసిఎస్తో ఎండ్ అయ్యే సబ్జెక్ట్స్ చూడటానికి ప్లూరల్లా కనిపిస్తాయి కదా, కానీ అవి సింగ్యులరే. అందుకే మ్యాథమెటిక్స్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ అనాలి, ఆర్ కాదు. కూడా మన మెసేజ్ మీనింగ్నే మార్చేయగలదు. ఈ విశ్లేషణ అందరికీ బాగా ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇప్పుడు మనకు ఈ ప్యాటర్న్స్ ఏంటో తెలిసాయి గదా. మరి ఇక ఆలోచించండి. మన భాషను మెరుగుపరుచుకునే ప్రయాణంలో ఇదొక ముఖ్యమైన మొదటి అడుగు.